గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో హాలో ఎరీన్స్ యొక్క కొన్ని కెమికల్ ప్రాపర్టీస్ని చూసాము. ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అనేసి, న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అనేసి, రియాక్షన్స్ ఆఫ్ మెటల్స్ అనేసి కొన్ని రియాక్షన్స్ చూసాం అనమాట. ఆ వీడియో యొక్క డిస్క్రిప్షన్ నేను ఈ వీడియో యొక్క లింక్లో ఇస్తాను, చూడండి. దాని తర్వాత లాస్ట్ టాపిక్ ఇక్కడ హాలో ఆల్కెన్స్, హాలో ఎరీన్స్లో ఈ చాప్టర్లో లాస్ట్ టాపిక్ ఉంది మనకి. అదేంటంటే పాలీహాలోజన్ కాంపౌండ్స్ అన్నమాట. పాలీహాలోజన్ పాలీ అంటే ఎక్కువ, అంటే ఒకటి కన్నా ఎక్కువ పాలీ హాలోజన్ కాంపౌండ్స్ అనమాట. అంటే ఆల్కైల్ గ్రూప్లో కానీ ఎరైల్ గ్రూప్లో కానీ ఒకటి కన్నా ఎక్కువ హాలోజన్స్, అంటే క్లోరిన్ కానీ బ్రోమిన్ కానీ అయోడిన్ కానీ ఫ్లోరిన్ ఇలాంటి ఒకటి కన్నా ఎక్కువ ఉంటే వాటిని పాలీ హాలోజన్ కాంపౌండ్స్ అనేసి అంటారు. ఆర్గానిక్ కాంపౌండ్ అంటే ఆర్గానిక్ది అయితే కాంపౌండ్ అనేసి చెప్తారనమాట. దాన్ని ఆర్గానిక్నే కాంపౌండ్ అంటారు అనమాట. ఇన్ఆర్గానిక్ని సాల్ట్ అంటారు అనమాట. ఓకే, కార్బన్ కాంపౌండ్స్ చూద్దాం. ఇది కార్బన్ కాంపౌండ్స్ కంటైనింగ్ మోర్ దాన్ వన్ హాలోజన్ ఆటమ్ ఆర్ యూజువల్లీ రిఫర్డ్ టు యాజ్ పాలీహాలోజన్ కాంపౌండ్స్. ఒకటి కన్నా ఎక్కువ హాలోజన్స్ ఉంటే ఒక కాంపౌండ్లో దాన్ని పాలీహాలోజన్ కాంపౌండ్స్ అనేసి అంటారు. మెనీ ఆఫ్ దీస్ కాంపౌండ్స్ ఆర్ యూస్ఫుల్ ఇన్ ఇండస్ట్రీ అండ్ అగ్రికల్చర్. జనరల్గా ఈ కాంపౌండ్స్, పాలీహాలోజన్ కాంపౌండ్స్ అనేవి మనకి ఇండస్ట్రీలో యూజ్ అవుతాయి. ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, వాటిలో యూజ్ అవుతాయి. ప్లస్ అగ్రికల్చర్ అంటే మనకి వ్యవసాయం లో మనకి ఇన్సెక్టిసైడ్స్ లాగా యూజ్ అవుతాయి అన్నమాట. కీటకాలని వాటిని చంపడానికి, ఇన్సెక్ట్స్ని రిమూవ్ చేయడానికి యూజ్ అవుతాయి అన్నమాట. సమ్ పాలీహాలోజన్ కాంపౌండ్స్ ఆర్ డిస్క్రైబ్డ్ ఇన్ దిస్ సెక్షన్. కొన్ని పాలీహాలోజన్ కాంపౌండ్స్ ఇక్కడ చెప్పాడు. ఫస్ట్ ఏమన్నాడు? డైక్లోరోమీథేన్ లేదా మిథిలిన్ క్లోరైడ్. డైక్లోరోమీథేన్ అంటే ఏంటి? మీథేన్ అంటే CH4, డైక్లోరోమీథేన్ అంటే CH2Cl2 అనమాట. CH2Cl2ను డైక్లోరోమీథేన్ అంటారు అనమాట. దీన్ని CH2Cl2. బాయిలింగ్ పాయింట్ చాలా తక్కువ ఉంటుంది, ఇది అరౌండ్ 40 degrees ఉంటుంది. జస్ట్ ఇది చేతి మీద వేస్తే అలా ఎగిరిపోతుంది అనమాట, ఎవాపరేట్ అయిపోతుంది, ఈథర్ లాగా ఎవాపరేట్ అయిపోతుంది. కానీ ఇది ఈథర్ లాగా ఏం చేయకుండా ఉండదు, కాలుతుంది, చెయ్యి కాలుతుంది అనమాట. ఎందుకంటే అది క్లోరినేటెడ్ సాల్వెంట్ కదా. క్లోరినేటెడ్ సాల్వెంట్స్ అనేవి డేంజర్ అనమాట యాక్చువల్గా. ఏమంటున్నాడు చూద్దాం. డైక్లోరోమీథేన్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ యాజ్ సాల్వెంట్ యాజ్ ఎ పెయింట్ రిమూవర్. జనరల్గా మనం పెయింట్ని రిమూవ్ చేసేటప్పుడు ఎక్కడ నుంచి సర్ఫేస్ నుంచి పెయింట్ తీసేయాలి, మనం కోటింగ్ వేయాలి, ఇంకో కొత్త కోటింగ్ వేయాలి, పెయింట్ పోవట్లేదు అంటే ఈ డైక్లోరోమీథేన్తో దాన్ని రబ్ చేస్తారనమాట. పెయింట్ ఈజీగా వచ్చేస్తుంది. యాజ్ ఎ ప్రొపెల్లెంట్ ఇన్ ఏరోసోల్స్. ఏరోసోల్స్ అంటే ఏంటి? మనం బర్త్డే పార్టీస్లో వాటిలో మనం స్ప్రే బాటిల్స్ యూస్ చేస్తాం కదా, అలాంటి వాటిని ఏరోసోల్స్ అంటారనమాట. స్ప్రే చేస్తాం కదా మనం బర్త్డే, హ్యాపీ బర్త్డే అనేసి, వాటిని ఏరోసోల్స్ అంటాం. ప్రొపెల్లెంట్ వాటిలో లో బాయిలింగ్ పాయింట్ ఉన్నటువంటి గ్యాసెస్ ఉంటాయి. ఆ గ్యాస్ని హై ప్రెషర్ దగ్గర మనం స్టోర్ చేస్తే అవి లిక్విడ్ కింద ఉంటాయి అన్నమాట. బయటకు వచ్చేటప్పుడు అది చాలా ఫాస్ట్గా బయటికి చిమ్ముతాయి అన్నమాట. వాటిని ప్రొపెల్లెంట్స్ అంటారు. సో అలాంటి పెయింట్స్ ఇండస్ట్రీస్లో మనం పెయింట్స్ చూస్తూ ఉంటాం. అవి గ్యాస్ లాగా మనకి బాటిల్స్లో నుంచి ప్రెస్ చేసే సర్ఫేస్ మీద మనం పెయింటింగ్ వేసేది మనం రాస్తూ ఉంటాం, పెయింట్తో రాస్తూ ఉంటాం. బాటిల్స్లో స్ప్రే బాటిల్స్లో పెయింట్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిలో వీటిని సాల్వెంట్ కింద యూస్ చేస్తారు, ప్రొపెల్లెంట్ కింద యూస్ చేస్తారు అనమాట. అండ్ యాజ్ ఎ ప్రాసెస్ సాల్వెంట్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ డ్రగ్స్. అంటే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో కూడా రియాక్షన్స్ పెట్టడానికి, రియాక్షన్స్ మానిటర్ చేయడానికి ఈ డైక్లోరోమీథేన్ని యూస్ చేస్తారు. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ యాజ్ మెటల్ క్లీనింగ్ అండ్ ఫినిషింగ్ సాల్వెంట్. మెటల్స్ని క్లీన్ చేయడానికి, సర్ఫేస్ని క్లీన్ చేయడానికి కూడా అది యూస్ చేస్తారు. మిథిలిన్ క్లోరైడ్ హార్మ్స్ ద హ్యూమన్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్. CNS సిస్టమ్ని ఇది ఎఫెక్ట్ చేస్తుంది. క్లోరినేటెడ్ సాల్వెంట్ కదా, మంచిది కాదనమాట. ఎక్కువ పీల్చకూడదు, మనం ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వకూడదు ఇలాంటి సాల్వెంట్స్తో. Exposure to lower levels of methylene chloride in air can lead to slightly impaired hearing and vision. అంటే మనకి చూపుకి మంచిది కాదు, ప్లస్ మనకి చెవులకు కూడా మంచిది కాదనమాట. ఆర్గాన్స్ డిజాల్వ్ అవుతాయి అన్నమాట వీటిలో. హయ్యర్ లెవెల్స్ ఆఫ్ మిథిలిన్ క్లోరైడ్ ఇన్ ఎయిర్ కాజ్ డిజీనెస్, నాషియా,
టింగ్లింగ్ అండ్ నమ్నెస్ ఇన్ ద ఫింగర్స్ అండ్ టోస్. ఎక్కువ మనం ఎక్స్పోజర్ అయితే మన చేతుల్లో మనకి స్పర్శ తెలియదనమాట, నమ్ముగా అయిపోతాయి. ప్లస్ మనం ఎక్కువసేపు వాటర్లో సోప్ సొల్యూషన్ ఎక్కువసేపు మన చేతులు పెట్టేస్తే అది ముడుచుకుపోతాయి కదా, అలా అయిపోతాయి అన్నమాట ఈ డైక్లోరోమీథేన్ కూడా ఎక్కువ ఎక్స్పోజర్ అయితే. ఇన్ హ్యూమన్స్ డైరెక్ట్ స్కిన్ కాంటాక్ట్ విత్ మిథిలిన్ క్లోరైడ్ కాజ్ ఇంటెన్స్ బర్నింగ్ అండ్ మైల్డ్ రెడ్నెస్ ఆఫ్ ది స్కిన్కి కూడా మంచిది కాదు, అది బర్న్ అవుతుంది. ముందే చెప్పాను కదా, డైక్లోరోమీథేన్ మన చేతి మీద పడితే ఎవాపరేట్ అయిపోతుంది కానీ అది బర్న్ అవుతుంది అనమాట, కాలుతుంది అంటే అక్కడ ఇదైపోదు, అంటే మచ్చపడిపోదు, కాకపోతే కొద్దిగా రెడ్గా అవుతుంది అనమాట. డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ద ఐస్ కెన్ బర్న్ ద కార్నియా. మన కంట్లో ఉన్నటువంటి కార్నియా కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట ఎక్కువగా ఎక్స్పోజ్ అయితే. అది డైక్లోరోమీథేన్ గురించి. దాని తర్వాత ట్రైక్లోరోమీథేన్ అంటే క్లోరోఫామ్ అనమాట. ట్రైక్లోరోమీథేన్ అంటే CHCl3 క్లోరోఫామ్ అనమాట. కెమికల్లీ క్లోరోఫామ్ ఈజ్ ఎంప్లాయిడ్ యాజ్ ఎ సాల్వెంట్ ఫర్ ఫ్యాట్స్. కొవ్వులు, ఆల్కలైడ్స్ అండ్ అయోడిన్ అలాంటి వాటికి సాల్వెంట్ కింద క్లోరోఫామ్ని యూస్ చేస్తాం. జనరల్గా వాటిని స్టోర్ చేయడానికి, డిజాల్వ్ చేయడానికి క్లోరోఫామ్ని యూస్ చేస్తాం అనమాట. ద మేజర్ యూజ్ ఆఫ్ క్లోరోఫామ్ టుడే ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఫ్రీయాన్ రిఫ్రిజరెంట్ R22. ఈ మన ఫ్రిడ్జ్లో ప్లస్ ఈ ఏసీలో వాటిలో మనం ఒక సాల్వెంట్స్ని యూస్ చేస్తాం, క్లోరినేటెడ్ సాల్వెంట్స్ని యూస్ చేస్తాం. గ్యాసెస్ అనమాట, అవి గ్యాసెస్ ఫామ్లో యూస్ చేస్తాం అనమాట. హై ప్రెషర్ దగ్గర లిక్విడ్స్గా ఉంటాయి అవి కూలింగ్ ఇవ్వడానికి పనిచేస్తాయి, ఫ్రీయాన్స్ అంటారు వాటిని. వాటి ప్లేస్లో ఈ క్లోరోఫామ్ని కూడా యూస్ చేస్తారనమాట, కూలింగ్ ఇస్తాయి అనమాట. అవి ప్రిపేర్ చేయడానికి ఈ క్లోరోఫామ్ని యూస్ చేస్తారు. ఆ ఫ్రీయాన్స్ని ప్రిపేర్ చేయడానికి ఈ క్లోరోఫామ్ని యూస్ చేస్తారు. ఈ క్లోరోఫామ్ నుంచి ఆ ఫ్రీయాన్ని తయారు చేస్తారనమాట. It was once used as a general anesthetic in surgery but has been replaced by less toxic, safer anesthetics such as ether. ఎర్లియర్గా మనకి క్లోరోఫామ్ అంటే మత్తు వచ్చేస్తుంది. మన పాత సినిమాల్లో చూస్తూ ఉంటాం, క్లోరోఫామ్ పీల్చి పడిపోవడం అంత ఉండదు, కానీ యాక్చువల్గా అయితే ఇన్ రియల్ లైఫ్లో అంత ఉండదు, కానీ కొద్దిగా డిజీనెస్ వస్తుంది, నాషియా వస్తుంది అనమాట. కళ్ళు తిరగడం, కొద్దిగా వామిటింగ్ సెన్సేషన్ రావడం అలాంటివి వస్తుంది అనమాట. As might be expected from its use as an anesthetic, inhaling chloroform vapors depresses the central nervous system. అది ఎక్కువగా పీల్చకూడదు, పీల్చితే మనకి మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది కదా, అది దెబ్బతింటుంది అనమాట. బ్రీతింగ్ అబౌట్ 900 parts of chloroform per million parts of air, 900 ppm మనం పీలిస్తే ఫర్ ఎ షార్ట్ టైమ్ కెన్ కాజ్ డిజీనెస్, ఫెటీగ్ అండ్ హెడేక్ కూడా వస్తుంది, కళ్ళు తిరుగుతాయి అన్నమాట. క్రోనిక్ క్లోరోఫామ్ ఎక్స్పోజర్ మే కాజ్ డ్యామేజ్ టు ద లివర్ వేర్ క్లోరోఫామ్ ఇస్ మెటబలైజ్డ్ టు ఫాస్టిన్ అండ్ టు ద కిడ్నీస్ అండ్ సమ్ పీపుల్ డెవలప్ సోర్స్ వెన్ ద స్కిన్ ఈజ్ ఇమ్మర్స్డ్ ఇన్ క్లోరోఫామ్. జనరల్గా ఎక్కువగా మనం దీనికి క్లోరోఫామ్కి ఎక్స్పోజ్ అయితే మన కిడ్నీస్ పాడవుతాయి అన్నమాట. మన బాడీలోకి ఎంటర్ అయితే కిడ్నీస్ పాడవుతాయి, లివర్ పాడవుతుంది, ప్లస్ మన స్కిన్ కూడా డ్యామేజ్ అవుతుంది. Chloroform is slowly oxidized by air in the presence of light to an extremely poisonous gas, carbonyl chloride, also known as phosgene. క్లోరోఫామ్ని మనం గాల్లో కనుక అలా వదిలేస్తే స్లోగా క్లోరోఫామ్ అనేది గాల్లో ఉన్నటువంటి ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి ఫాస్జిన్ COCl2 అనేటటువంటి పాయిజనస్ గ్యాస్ అనమాట. అది క్లోరోఫామ్ ఈ పాయిజనస్ గ్యాస్ని డెవలప్ చేస్తుంది. అది మనం ఇన్హేల్ చేయకూడదు, మన లివర్, కిడ్నీస్ పాడవుతాయి అన్నమాట. ఓకే, ఇట్ ఈస్ దేర్ ఫర్ స్టోర్డ్ ఇన్ క్లోజ్ డార్క్ కలర్ బాటిల్స్ కంప్లీట్లీ ఫిల్ సో దట్ ద ఎయిర్ ఈస్ కెప్ట్ అవుట్. కాబట్టి ఈ క్లోరోఫామ్ అనేది డార్క్ బ్రౌన్ బాటిల్స్లో స్టోర్ చేస్తారనమాట, ఎయిర్ లోపలికి వెళ్లకుండా, లైట్ లోపలికి వెళ్లకుండా ఇవి స్టోర్ చేస్తారనమాట ఈ క్లోరోఫామ్స్ని జనరల్గా. దాని తర్వాత ట్రైఐడోమీథేన్ అంటే CHI3 అనమాట, ఐడోఫామ్ అంటారు దీన్ని, CHI3 ఇది. It was used earlier as an antiseptic, but the antiseptic properties are due to liberation of free iodine and not due to the iodoform itself అంటున్నాడు. అంటే ఈ ఐడోఫామ్ని ముందు రోజుల్లో యాంటీసెప్టిక్ కింద యూస్ చేశారనమాట. మనకి ఏదో దెబ్బ తగిలింది, అక్కడ కొద్దిగా ఐడోఫామ్ వేసి కట్టేవారు అనమాట.
అప్పుడు ఐడోఫామ్ నుంచి అయోడిన్ అనేది రిలీజ్ అయ్యి అయోడిన్‌కి మనకు తెలిసిందే అయోడిన్‌కి యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. అందులో సెప్టిక్ అవ్వకుండా కాపాడుతుందది. డ్యూ టు ఇట్స్ అబ్జెక్షనబుల్ స్మెల్. ఓకే. మన ఎవరైనా మనకి చెయ్యి కొరికేసారనుకోండి. చెయ్యి కొరికేస్తే ఇమ్మీడియేట్‌గా మనం వెళ్ళి టీటీ ఇంజెక్షన్ చేయించుకుంటాం కదా! సో, అలా అనమాట. యాంటీసెప్టిక్ అనమాట. అలా టీటీ ఇంజెక్షన్ కాకుండా ఇది కూడా వేసి ముందు కాలంలో కట్టేవారనమాట. ఐడోఫామ్. డ్యూ టు ఇట్స్ అబ్జెక్షనబుల్ స్మెల్. చాలా స్మెల్ ఉంటుందంట ఐడోఫామ్‌కి. ఇట్ హ్యాస్ బీన్ రీప్లేస్డ్ బై అదర్ ఫార్ములేషన్స్ కంటైనింగ్ అయోడిన్. ఐడోఫామ్‌ని వేరే మెడిసిన్స్‌తో, వేరే కాంపౌండ్స్‌తో రీప్లేస్ చేశారనమాట. జనరల్‌గా ఇప్పుడు ఐడోఫామ్‌ని యూజ్ చేయట్లేదు. టీటీ వేసుకుంటున్నారు. టీటీ ఇంజెక్షన్ తెలుసు కదా! ఎవరైనా మన చేతికి తెలియకుండా కొరికేశారనుకోండి. జనరల్‌గా ఏమంటారు? టీటీ లేకపోతే ఎక్కడ ఏదైనా గుచ్చుకుందనుకోండి. జనరల్‌గా వెళ్ళి టీటీ ఇంజెక్షన్ చేయించుకుంటారు. అదనమాట. టెట్రాక్లోరోమీథేన్, కార్బన్ టెట్రాక్లోరైడ్ CCl4 అనమాట. ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్ ఫర్ యూజ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ రిఫ్రిజరెంట్స్. అంటే మనకి ఇది మ్యాక్సిమం ఫ్రీయాన్స్ని తయారు చేయడానికి యూజ్ చేస్తారనమాట. ఫ్రీయాన్స్ మన రిఫ్రిజిరేటర్స్లో, ఏసీలో మనకి కూలింగ్ సిస్టమ్ గ్యాస్ ఉంటుంది కదా, కూలింగ్ గ్యాస్ కంప్రెషన్ అవుతూ ఉంటుంది ఫ్రీయాన్ గ్యాస్. వాటిని తయారు చేయడానికి యూజ్ చేస్తారనమాట. ఈ కార్బన్ టెట్రాక్లోరైడ్ అనేది చాలా డేంజర్. ఇది కార్బన్ టెట్రాక్లోరైడ్ మంచిది కాదు అసలు. అండ్ ప్రొపెలెంట్స్ ఫర్ ఏరోసోల్ క్యాన్స్. మనకి పెయింట్స్ వాటిలో ఏరోసోల్ స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా, వాటిలో కూడా ఈ సాల్వెంట్ కింద యూజ్ చేస్తారు. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ యాజ్ ఫీడ్ స్టాక్ ఇన్ సింథసిస్ ఆఫ్ క్లోరోఫ్లోరో కార్బన్స్ అండ్ అదర్ కెమికల్స్. అదే ఫ్రీయాన్స్ అనమాట. వాటిని తయారు చేయడానికి ఇది యూజ్ చేస్తారు కార్బన్ టెట్రాక్లోరైడ్. ఫార్మస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ జనరల్ సాల్వెంట్ యూజ్. ఇది సాల్వెంట్ కింద కూడా మనకి ల్యాబొరేటరీస్లో యూజ్ అవుతాయి అన్నమాట. Until the mid 1960s, it was also widely used as a cleaning fluid, both in industry as a degreasing agent and in the home as a spot remover and as fire extinguisher. ఓకే. ఇవి ఇండస్ట్రీస్‌లో మరకల్ని అవి ఉంటాయి కదా, ఈ మన బట్టల మీద అంటుకున్న గ్రీజ్ మార్క్స్‌ని వాటిని రిమూవ్ చేయడానికి కూడా ఇది యూజ్ చేసేవారన్నమాట. కానీ అది డేంజర్ అనమాట. యాక్చువల్‌గా వాళ్ళకి అప్పుడు తెలీదు. స్లోగా తెలిసి మానేశారనమాట. ఫైర్ ఎక్స్టింగ్విషర్, మంటల్ని ఆర్పడానికి కూడా ఇది యూజ్ చేసేవారనమాట. CCl4 అంత ఈజీగా మండదు, క్లోరిన్ ఉంది కాబట్టి. సో, అక్కడ కూడా అది యూజ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్, మంటల్ని ఆర్పడానికి యూజ్ చేసేవారు. దెర్ ఈస్ సమ్ ఎవిడెన్స్ దట్ ఎక్స్పోజర్ టు కార్బన్ టెట్రాక్లోరైడ్ కాజెస్ లివర్ క్యాన్సర్ ఇన్ హ్యూమన్స్. కార్బన్ టెట్రాక్లోరైడ్ మనం ఎక్కువగా ఎక్స్పోజర్ అయితే, దాంతో మనం ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటే ల్యాబొరేటరీస్లో వాటిలో మనకి లివర్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ద మోస్ట్ కామన్ ఎఫెక్ట్స్ are dizziness, light headedness, nausea and vomiting, which can cause permanent damage to the nerve cells. నర్వస్ సెల్స్ ఉంటాయి కదా, మన బాడీలో నర్వ్స్ ఉంటాయి, వాటిలో సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ మన సెల్స్ ఉంటేనే మనకి ఫీలింగ్స్ అవన్నీ తెలుస్తాయి అన్నమాట. అవన్నీ చచ్చిపోతే మనకి మన బాడీ ప్రాపర్గా పనిచేయదు అనమాట. సో ఈ CCl4ని ఎక్కువగా యూజ్ చేయకూడదు అంటున్నాడు. ఇన్ సివియర్ కేసెస్ దీస్ ఎఫెక్ట్స్ కెన్ లీడ్ టు ర్యాపిడ్లీ టు స్టూపర్, కోమా, అన్కాన్షియస్నెస్ ఆర్ డెత్. దగ్గర మనకి అన్కాన్షియస్నెస్ వచ్చేస్తుంది. స్టూపర్ అంటే అబౌట్ కోమా, అంటే కోమాకి దగ్గరగా ఉన్న, కోమాకి వెళ్లకుండా దానికి ఆల్మోస్ట్ దగ్గర స్టూపర్ అంటారు అనమాట. సో ఆ కోమా, అన్కాన్షియస్నెస్ ఆర్ ఈవెన్ డెత్ కూడా అవుతుందంట. మంచిది కాదనమాట. ఎక్స్పోజర్ టు CCl4 కెన్ మేక్ ద హార్ట్ బీట్ ఇర్రెగ్యులర్లీ ఆర్ స్టాప్. హార్ట్ బీట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది CCl4ని ఎక్కువగా పీల్చడం వల్ల. ద కెమికల్ మే ఇరిటేట్ ద ఐస్ ఆన్ కాంటాక్ట్. ఐస్ కూడా మంచిది కాదు, కళ్ళకు కూడా ఇది మంచిది కాదు. when carbon tetrachloride is released into the air, it rises to the atmosphere and depletes the ozone layer. కార్బన్ టెట్రాక్లోరైడ్ని ఎక్కువగా వాతావరణంలో వెదర్లో అట్మాస్ఫియర్లో మనం రిలీజ్ చేయడం వల్ల అది ఓజోన్ లేయర్ని కూడా డిప్లీట్ చేస్తుంది, తగ్గించేస్తుంది. ఓజోన్ లేయరే కదా మనల్ని అల్ట్రావైలెట్ రేడియేషన్ నుంచి కాపాడుతుంది ఇప్పుడు. సో అది డిప్లేషన్ అయిపోతే మనకి చాలా మనకి స్కిన్ క్యాన్సర్ అనేసి, ఐ క్యాన్సర్ అనేసి అవి వస్తాయి, రెడ్నెస్ అనేసి వస్తూ ఉంటాయి అన్నమాట. మన స్కిన్ పాడైపోతుంది. డిప్లేషన్ ఆఫ్ ది ఓజోన్ లేయర్ ఈజ్ బిలీవ్డ్ టు ఇంక్రీజ్ హ్యూమన్ ఎక్స్పోజర్ టు అల్ట్రావైలెట్ రేడియేషన్.
అండ్ లీడింగ్ టు ఇంక్రీజ్ స్కిన్ క్యాన్సర్. చూసారా, స్కిన్ క్యాన్సర్ వస్తుంది, ఐ డిసీజ్ వస్తాయి, డిజార్డర్స్ వస్తాయి అన్నమాట. అండ్ పాసిబుల్ డిస్రప్షన్ ఆఫ్ ది ఇమ్యూన్ సిస్టమ్ కూడా పాడవుతుంది. ఓజోన్ సిస్టమ్ పాడైతే ఇవన్నీ ఉంటాయి అన్నమాట. దాని తర్వాత మనకున్నది ఫ్రీయాన్స్ అనమాట. ఫ్రీయాన్స్ అంటే క్లోరోఫ్లోరోకార్బన్స్ అనమాట. అంటే మీథేన్లో 2 హైడ్రోజన్స్ తీసి 2 క్లోరిన్, ఇంకో 2 హైడ్రోజన్స్ తీసి 2 ఫ్లోరిన్, CCl2F2 అంటారు. దాన్ని ఫ్లోర్ అనేది. మీథేన్ అంటే ఏంటి, CH4. ఇప్పుడు ఈ 4 హైడ్రోజన్స్ తీసేసి 2 క్లోరిన్స్ 2 ఫ్లోరిన్స్ పెడతారు, CCl2F2. సో వాటిని ఫ్రీయాన్స్ అంటారు అన్నమాట. ఓకే. The chlorofluorocarbon compounds of methane and ethane are collectively known as freons. అంటే మీథేన్లో ఈథేన్లో హైడ్రోజన్స్ని రీప్లేస్ చేసి క్లోరిన్స్ని ఫ్లోరిన్స్ని పెడితే వచ్చేటువంటి కాంపౌండ్స్ని ఫ్రీయాన్స్ అంటారు జనరల్గా. మెయిన్గా CCl2F2ని అంటారు అనమాట. దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ స్టేబుల్, అన్రియాక్టివ్, నాన్ టాక్సిక్, నాన్ కరోజివ్ అండ్ ఈజీలీ లిక్విఫైల్ గ్యాసెస్. ఈజీగా ఇవి లిక్విఫైబుల్ గ్యాసెస్ అంటే కొద్దిగా ప్రెషర్ అప్లై చేస్తే క్యాన్స్లో వాటిలో వీటిని లిక్విడ్స్ కింద స్టోర్ చేసేయచ్చు. యాక్చువల్గా ఇవి గ్యాసెస్, కానీ హై ప్రెషర్ దగ్గర కొద్దిగా అట్మాస్ఫియర్ ప్రెషర్ కన్నా కొద్దిగా ఎక్కువ ప్రెషర్ అప్లై చేస్తే ఆ గ్యాసెస్ కాస్త లిక్విడ్స్గా మారిపోతాయి. వాటిని క్యాన్స్లో వాటిలో స్టోర్ చేసేయచ్చు అన్నమాట ప్రెషర్ దగ్గర. సో ఇవి చాలా స్టేబుల్. ప్లస్ CCl4 లాగా ఇవి డేంజర్ ఏమి కాదు, మన బాడీకి అంతగా ఎఫెక్ట్ చూపెట్టాం అన్నమాట. అది సేఫే అనమాట, మనకి సేఫే, కానీ ఓజోన్ లేయర్కి సేఫ్ కాదు. ఓకే. ఫ్రియాన్ 12 అంటే CCl2F2 ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ ఫ్రియాన్స్ ఇన్ ఇండస్ట్రియల్ యూజ్. జనరల్గా ఈ ఫ్రియాన్ అనేది ఇండస్ట్రీలో చాలా ఎక్కువగా యూజ్ చేసేటటువంటి కాంపౌండ్ అనమాట. ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ ఫ్రమ్ టెట్రాక్లోరోమీథేన్ బై స్వార్ట్స్ రియాక్షన్. CCl4ని యాంటీమనీ పెంటాఫ్లోరైడ్ కానీ, లేకపోతే HF కానీ, లేకపోతే సిల్వర్ ఫ్లోరైడ్ కానీ, వీటితో AgF అనమాట, సిల్వర్ ఫ్లోరైడ్తో కానీ వీటితో రియాక్షన్ చేయిస్తే CCl4 కార్బన్ టెట్రాక్లోరైడ్ని వీటితో రియాక్షన్ చేయిస్తే ఆ రియాక్షన్ స్వార్ట్స్ రియాక్షన్ అంటారు. సో ఆ స్వార్ట్స్ రియాక్షన్ యూస్ చేసి మనకి ఈ ఫ్రియాన్స్ అనేవి తయారవుతాయి అన్నమాట. దీస్ ఆర్ యూజువల్లీ ప్రొడ్యూస్డ్ ఫర్ ఏరోసల్ ప్రొపలెంట్స్. ఈ పెయింట్ బాటిల్స్లో, స్ప్రే బాటిల్స్లో ఇవి యూస్ చేస్తారు అన్నమాట. రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషన్ పర్పసెస్, ఇది కూలింగ్ గ్యాసెస్ కింద కూడా యూస్ చేస్తారు. బై 1974 టోటల్ ఫ్రియాన్ ప్రొడక్షన్ ఇన్ ద వరల్డ్ వాజ్ అబౌట్ 2 బిలియన్ పౌండ్స్ యాన్యువల్లీ. చాలా ఎక్కువ తయారు చేసేవారు అనమాట. ముందు కాలంలో చాలా ఎక్కువ ఈ ఫ్రియాన్స్ని తయారు చేసేవారు, కానీ ఇప్పుడు ఆపేశారు. టోటల్ మోస్ట్ ఫ్రియాన్ ఈవెన్ that used in refrigerator eventually makes its way into the atmosphere where it diffuses unchanged into the stratosphere. అంటే ఏమంటున్నాడు, ఈ చాలా స్టేబుల్ గ్యాసెస్, ఫ్రియాన్స్ అని చాలా స్టేబుల్ గ్యాసెస్, డికంపోజ్ అవ్వవు, అట్మాస్ఫియర్లో అలా ఉండిపోతాయి అన్నమాట. అవి ఈవెన్చువల్గా స్లోగా పైన అట్మాస్ఫియర్కి పై లేయర్స్కి వెళ్ళిపోతాయి, స్ట్రాటోస్ఫియర్కి వెళ్ళిపోతాయి. ఎక్కడైతే ఓజోన్ లేయర్ ఉంటుందో అక్కడికి వెళ్ళిపోయి ఆ లైట్తో ఫ్రీ రాడికల్స్ని జనరేట్ చేసి ఆ ఓజోన్ని ఆక్సిజన్ కింద మార్చేస్తాయి అన్నమాట. ఓజోన్ లేయర్ డెన్స్గా ఉంటుంది, అదే ఆక్సిజన్ O3 అనమాట. ఓజోన్ అంటే O3, అది రియాక్షన్ చేసేసి ఫ్రీ రాడికల్స్ వాటిని ఆక్సిజన్ కింద మార్చేస్తాయి అనమాట. అంటే ఓజోన్ని డిప్లీట్ చేసేస్తాయి, తగ్గించేస్తాయి. ఈజ్ ఏబుల్ టు ఇనిషియల్ రాడికల్ చైన్ రియాక్షన్స్ దట్ కెన్ అప్సెట్ ద న్యాచురల్ ఓజోన్ బ్యాలెన్స్. అలా ఓజోన్ లేయర్ తగ్గిపోవడం వల్ల మనకి యూవీ రేడియేషన్ అనేది డైరెక్ట్గా సన్ నుంచి భూమి మీదకి వచ్చేస్తుంది. సో అది జరిగింది అంటార్కిటికా దగ్గర జరిగింది కదా, సో అది చెప్తున్నాడు అనమాట. అందుకే అది ఆపేశారనమాట, ఫ్రియాన్ ప్రొడక్షన్ని ఆపేశారు. అలా ఓజోన్ లేయర్ అనేది తగ్గిపోతుంది, మనకి భూమి ఎర్త్ అనేది చాలా డేంజర్లో పడిపోతుంది అనేసి ఫ్రియాన్ గ్యాసెస్ ప్రొడక్షన్ని తగ్గించేశారు. ఆల్టర్నేటివ్గా వేరే గ్యాసెస్ యూస్ చేస్తారనమాట. అది ఫ్రియాన్స్ గురించి. దాని తర్వాత లాస్ట్ కాంపౌండ్ ఇది PP- డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్, DDT అంటారు అనమాట. DDT దాని స్ట్రక్చర్ ఇది డైఫినైల్ అంటే ఈ క్లోరోఫినైల్ రింగ్ని డైక్లోరోడైఫినైల్ అంటారు. ప్లస్ ట్రైక్లోరో ఈథేన్, ఇదొక కార్బన్ ఈథేన్ ఇదొక కార్బన్. సో ఈథేన్ CH3 కదా, ఈథేన్ అంటే CH3. ఇక్కడ 2 హైడ్రోజన్స్ని
2 క్లోరోఫినాయిల్‌తో రీప్లేస్ చేశారు. ఇక్కడ 3 హైడ్రోజన్స్‌ని 3 క్లోరిన్స్‌తో రీప్లేస్ చేశారు. అప్పుడు మనకి డీడీటీ వస్తుందనమాట. ఈథేన్ కాంపౌండ్ ఈథేన్ డెరివేటివ్ అనమాట అది. డీడీటీ ద ఫస్ట్ క్లోరినేటెడ్ ఆర్గానిక్ ఇన్సెక్టిసైడ్, అంటే ఇన్సెక్ట్స్ని చంపడానికి యూజ్ అయ్యాను. చీమలు, దోమలు ప్లస్ పొలాల్లో కీటకాలు అన్నీ చచ్చిపోతాయి అన్నమాట. వీటి వాజ్ ఒరిజినల్లీ ప్రిపేర్డ్ ఇన్ 1873లో ప్రిపేర్ చేశారు దీన్ని. బట్ ఇట్ వాజ్ నాట్ అంటిల్ 1939 దట్ పౌల్ ముల్లర్ ఆఫ్ గీగీ ఫార్మాస్యూటికల్స్ ఇన్ స్విట్జర్లాండ్కి సంబంధించిన సైంటిస్ట్ అనమాట ఆయన. పౌల్ ముల్లర్ అనే ఆయన స్విట్జర్లాండ్లో గీగీ ఫార్మాస్యూటికల్స్ అనే కంపెనీలో ఆయన ఒక సైంటిస్ట్, పౌల్ ముల్లర్ అనే ఆయన డిస్కవర్డ్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ డిడిటీ యాజ్ అన్ ఇన్సెక్టిసైడ్. ఆయన ఫైండ్ అవుట్ చేశారనమాట. ఈ ఇన్సెక్టిసైడ్ ప్రాపర్టీస్ ఉన్నాయి దీనికి, ఇది మనకి పొలాల్లో వాటిలో బాగా పనికొస్తుంది అనేసి ఆయన ఫైండ్ అవుట్ చేశారనమాట. ఓకే, దానికోసం ఆయనకి ఏంటిది నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. పౌల్ ముల్లర్ awarded the Nobel Prize in Medicine and Physiology in 1948 for this discovery. ఆయన అది కనుక్కోవడం వల్ల ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారు. The use of DDT increased enormously on the worldwide basis after World War II. World War II తర్వాత ఈ DDTని యూస్ చేయడం చాలా ఎక్కువగా జరిగిందనమాట, ఎక్కువగా యూజ్ చేసేవారు. Primarily because of the effectiveness against the mosquito that spread malaria and lice that carry the typhus. ఈ దోమల యొక్క లార్వాని వాటిని చంపడానికి ఈ డీడీటీని స్ప్రే చేసేవారు అనమాట. ప్లస్ మన లైస్ పేలు ఉంటాయి కదా, లైస్ ఈ మనకి కొన్ని రకాల వ్యాధులు వస్తాయి వాటి వల్ల, వాటిని చంపడానికి కూడా అప్పుడు చాలా ఎక్కువగా డీడీటీని యూజ్ చేసేవారు అనమాట. ఓకే, however, problems related to extensive use of DDT began to appear in the late 1940s. కానీ డీడీటీని ఎక్కువ యూజ్ చేస్తే మన బాడీకి కూడా ప్రాబ్లమ్స్ అన్నమాట యాక్చువల్గా. ఎందుకంటే అది డికంపోజ్ అవ్వదు, మన బాడీలోకి వెళ్ళి అది ఎలా కూర్చుండిపోతుంది, మనకి డిఫరెంట్ వ్యాధులు వస్తాయి అన్నమాట దానికి. Many species of insects developed resistance to DDT and it was also discovered to have a high toxicity towards fish. ఇవి పొలాల్లో స్ప్రే చేస్తే ఆ వాటర్ ఈవెన్చువల్లీ ఎక్కడికి వెళ్తుంది, కాలువల్లో, నదుల్లో వెళ్ళిపోతుంది ఆ వాటర్. అక్కడ ఉన్నటువంటి ఆ చేపలన్నీ చచ్చిపోయాయి అన్నమాట. కొన్ని చేపలు రెసిస్టెంట్ ఉన్నా సరే చావకపోయినా ఆ చేపల్ని మనం తింటే ఆ పాయిజన్ మొత్తం మన బాడీలోకి వచ్చేది అనమాట, హ్యూమన్ బాడీలోకి వచ్చేసేది. అలా డీడీటీ అనేది డేంజర్ అనమాట. ద కెమికల్ స్టెబిలిటీ ఆఫ్ డీడీటీ అండ్ ఇట్స్ ఫ్యాట్ సాల్యుబిలిటీ కాంపౌండెడ్ ద ప్రాబ్లమ్. ఇది ఎక్కువగా ఫ్యాట్లో సాల్యుబుల్ అయిపోతుంది అనమాట. ఫ్యాట్లో సాల్యుబుల్ అయ్యి అలా బాడీలో అలా ఉండిపోతుంది, మెటబలైజ్ అవ్వదు, అరగదు అనమాట అది. DDT is not metabolized very rapidly by animals. Instead, it is deposited and stored in the fatty tissues. మన బాడీలో ఫ్యాట్స్ ఉంటాయి కదా, కొవ్వు ఉంటుంది మన బాడీలో, ఆ కొవ్వులో ఇది పేరుకుపోతుంది అనమాట. అలా మనకి క్యాన్సర్లు అవన్నీ వస్తాయన్నమాట వాటి. ఇఫ్ ఇంజెక్షన్ కంటిన్యూస్ ఎట్ ఎ స్టడీ రేట్, DDT బిల్డ్స్ అప్ విత్ ఇన్ ద యానిమల్ ఓవర్ టైమ్. ఇంజెక్షన్ అలా అది డీడీటీ అనేది అలా పేరుకుపోతుంది యానిమల్స్లో, ఫిషెస్లో. అది డికంపోజ్ అవ్వదు. యాక్చువల్గా ఏదైనా మన కెమికల్ మన బాడీలోకి ఎంటర్ అయితే కొన్ని గంటల పాటు, కొన్ని నిమిషాల్లోనో కొన్ని గంటల్లోనో అది డికంపోజ్ అయిపోతుంది. మన బాడీలో ఆ ప్రాపర్టీ ఉంటుంది అనమాట. యానిమల్ బాడీలో కూడా ఆ ప్రాపర్టీ ఉంటుంది. కానీ డీడీటీ అనేది చాలా ఎక్కువ టైం మన బాడీలో అలా ఉండిపోతుంది అనమాట. The use of DDT was banned in the United States in 1973. 1973లో US దీన్ని బ్యాన్ చేసింది, ఇది యూస్ చేయకండి అనేసి. ఆల్దో ఇట్ ఈస్ స్టిల్ ఇన్ యూస్ సమ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్. అది బ్యాన్ చేసినప్పటికీ కూడా కొన్ని అదర్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్లో, అంటే కొన్ని ప్రపంచంలో కొన్ని ప్లేసెస్లో ఇంకా దీన్ని యూస్ చేస్తున్నారు అనమాట యాక్చువల్గా. సో ఇది ఈ చాప్టర్ గురించి. దాని తర్వాత సమ్మరీ ఉంది, మీరు చదవండి. ఇది ఆల్కలీ హ్యాలైడ్స్, ఎరైల్ హ్యాలైడ్స్ చాప్టరు. ఇంకా నెక్స్ట్ చాప్టర్ మనం ఆల్కహాల్స్ ఉంది, దాన్ని మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.